రాహుల్ బాబు మధ్యలో రేవంత్ అంటూ వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు సార్. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుతో కుమ్మక్కయ్యారు అంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనాన్ని కలిగిస్తున్నాయి. ఏపీలో కూడా ఓట్ల చోరీ జరిగింది. ఈ విషయంపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదంటూ ప్రశ్నించారు సార్. ఎన్నికలకు సంబంధించి దేశంలోనే 12.5% తేడా ఉంది, కేవలం ఏపీలో మాత్రమే అని జగన్ స్పష్టం చేశారు. మరి పోలింగ్తో పోలిస్తే కౌంటింగ్ నాటికి 48 లక్షల ఓట్లు ఎలా పెరిగాయంటూ ఆయన ప్రశ్నించారు. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి మాణిక్యం ఠాకూర్ ఏనాడైనా చంద్రబాబు గురించి మాట్లాడారా అంటూ ప్రశ్నించారు సార్. సో హాట్లైన్లో చంద్రబాబు రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారంటూ చేసిన ఈ ఆరోపణల్ని మనం ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి మొదటి ఆరోపణ ఏంటంటే ఓట్ చోరీ పైన రాహుల్ గాంధీ దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్నాడు, దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగింది అని అన్నాడు. మరి దేశంలో భాగమే కదా ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా జరిగింది అన్నాడు, కానీ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అనలే కదా. అయితే జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే అసలు మొదలు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓటమికి కారణం ఎన్డీఏ కూటమి చేసిన ఓట్ల చోరీ అని రాహుల్ గాంధీ అనాలి అని. ఓకే, రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించలేదు కనుక రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడుతో కుమ్ముక్కయ్యారు అని జగన్ వాదన. మరి జగన్మోహన్ రెడ్డి కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందని ఒప్పుకుంటున్నాడా? మొదలు జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ దేశమంతటా ఓట్ల చోరీ చేసింది అని రాహుల్ గాంధీ చేసిన వాదనతో జగన్ అంగీకరిస్తున్నాడా? ఇప్పుడు జగన్ అన్నాడు ఎక్కడన్నా మహారాష్ట్రలో, హర్యానాలో, కర్ణాటకలో బీజేపీ ఓట్ల చోరీ చేసింది ఆంధ్రప్రదేశ్ లాగానే అని ఎక్కడన్నా జగన్ అన్నాడా? అంటే జగనేమో బీజేపీ గురించి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏమో జగన్కు అండగా రావాలి. సో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వస్తుంది? ఒకవైపు బీజేపీ పైన రాహుల్ గాంధీ ఇంత ఆరోపణలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థిస్తున్నాడా? ఎక్కడన్నా ఎందుకు ఆయన మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుతున్నాడు తప్ప, నిజమే రాహుల్ గాంధీ చెప్పింది దేశమంతా జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరిగింది, ఆంధ్రప్రదేశ్ గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతలేడు అంటే జగన్మోహన్ రెడ్డి విమర్శలకు అర్థం ఉంటుంది. కానీ దేశంలో జరిగిన దాని గురించేమో జగన్ మాట్లాడాడు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాని గురించి రాహుల్ గాంధీ మాట్లాడాలి. అంటే రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డి సేవలో తరించాలి, జగన్మోహన్ రెడ్డి మాత్రం మోడీకి మద్దతు ఇస్తూ ఉంటాడు. ఇది ఎలా రాజకీయంగా సాధ్యమవుతుంది? మొదలు జగన్మోహన్ రెడ్డి కనుక నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేక పొలిటికల్ పొజిషన్ తీసుకుంటే అప్పుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడతలేడు, ఇప్పుడు బీజేపీ వ్యతిరేక పొజిషన్ తీసుకున్న మాట్లాడాలి కదా అనే లాజిక్ ఉంటుంది. సో యువర్ పాలిటిక్స్ను బట్టి ఎదుటివాడి పాలిటిక్స్ ఉంటాయి తప్ప నా పాలిటిక్స్ నాకుంటే అందరు కలిసి నాకే సపోర్ట్ చేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? సో అందువల్ల ఇది మొదటిగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఎస్, రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడలేదు అని అడిగేటప్పుడు జగన్ ఎందుకు కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలో జరిగిన ఓట్ల చోరీ ఆరోపణలపై నోరు మెదపడం లేదు? దీనికి ఆన్సర్ మొదలు చెప్తే దానికి ఆన్సర్ దొరుకుతుంది. ఇది మొదటిది. ఇక రెండవది, రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడుల మధ్య హాట్ లైన్ ఉంది అని అంటున్నాడు. సో రాహుల్ గాంధీకి అవకాశం ఉందా, చంద్రబాబు నాయుడుకి అవసరం ఉందా? సో రాజకీయాల్లో అవసరము ఉంటే అవకాశం ఉంటుంది, ఉన్నదని అంటలేను. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కలవలేదు చరిత్రలో, భవిష్యత్తులో కలవడు అని నేనేం ఊహాగానాలు చేయడం లేదు. ఎందుకంటే మనకు 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో విడిపోయి, అంటే ఇక మోడీ పలుకుబడిపోయింది, బీజేపీ దెబ్బతినబోతోంది, 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని అంచనాకు వచ్చి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా బీజేపీతో తెగతెంపులు చేసుకొని ధర్మ పోరాట దీక్షలు మొదలుపెట్టి బీజేపీతో వచ్చి కాంగ్రెస్తో కలవటానికి ఆసక్తి చూపాడు. దానికి ఉదాహరణే కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ల ప్రభుత్వం, కుమారస్వామి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు వెళ్ళడమే కాకుండా మనకు వేదిక పైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సన్నిహితంగా మిగిలిన ఫోటోలు కూడా మనకు ఉంటాయి. అందువల్ల చంద్రబాబు నాయుడు గతంలో కాంగ్రెస్తో కలవడానికి ఆసక్తి చూపెట్టాడు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీనే కదా యునైటెడ్ ఫ్రంట్ మద్దతు ఇచ్చింది. భవిష్యత్తులో రాజకీయ సమీకరణ మారితే మళ్ళీ కాంగ్రెస్తో కలవడం నేనేం అనడం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నరేంద్ర మోడీ దేశంలో బలంగా ఉండగా, 4 ఏళ్ళు ఎన్నికలు ఉండగా
గతంలో 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకుని చేతులు కాల్చుకున్న అనుభవం ఉండగా అసలు ఆ రోజే మనము బీజేపీతో దూరం కావాల్సింది లేదు, ఒక రాంగ్ స్ట్రాటజీ వేశామని పశ్చాత్తాపడుతున్న సమయంలో ఇప్పుడు ఎందుకు మోడీ బద్ధశత్రు అయిన రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు హాట్ లైన్లో ఉంటాడు? దానికి రాజకీయ రీజన్ ఉండాలి కదా. ఎప్పుడైనా పొలిటికల్ రీజన్ ఉంటేనే ఉంటారు, ఉండాలని అంటలేను. కానీ పొలిటికల్ రీజన్ ఎక్కడుంది? పోనీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఏమైనా బలం ఉందా? లేదా చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడేలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా బలం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఉన్నది నాట్లీ 1% ఓటింగ్ కూడా లేదు. ఆ ఓటింగ్ తెలుగుదేశానికి వచ్చేది లేదు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడుకి వచ్చే ప్రయోజనం ఏంటి? పోనీ దేశంలో ఏమైనా కాంగ్రెస్ ఊపులో ఉందా అంటే 2024 ఎలక్షన్ల తర్వాత మహారాష్ట్ర ఓడిపోయింది, హర్యానా ఓడిపోయింది, ఉత్తరప్రదేశ్లో 10 ఉప ఎన్నికలు జరుగుతూ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏమన్నా భారీగా పెరిగి మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి ఉంది, ఇప్పటి నుంచే టచ్లో పెట్టుకుందామని ఏమైనా చంద్రబాబు నాయుడు అనుకునే అవకాశం ఉందా? అందువల్ల అవసరము లేదు, అవకాశము లేదు. పోనీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చంద్రబాబు నాయుడు ఉపయోగపడతాడా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు మా బీజేపీతో కలిసి ఉన్న సమయంలో రాహుల్ గాంధీ 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసిన మాట నిజం. ఈవెన్ ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడే నీకు ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశాయ్ ఒక స్టోరీ బ్రేక్ చేశాడు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వెళ్ళారు. మీకు ఒక సీనియర్ వామపక్ష నేత ద్వారా చంద్రబాబు నాయుడును టచ్లోకి వెళ్ళారని. ఎందుకు వెళ్ళారు? అప్పుడు బీజేపీకి 240 సీట్స్ వచ్చాయి, ఇండియా కూటమికి 235 సీట్స్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు కనుక ఎన్డీఏలో విడగొట్టుకుంటే, ఎన్డీఏలో నుంచి బయటికి వస్తే జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ రావడం మరింత సులభం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కన్నా కూడా వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ నితీష్ కుమార్. అందువల్ల చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్లు కనుక ఎన్డీఏలో లేకపోతే అసలు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు, మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల ఆ సమయంలో ఇండియా కూటమి ప్రయత్నాలు చేసిన మాట నిజం. కానీ ఆ ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు, ఎన్డీఏలోనే ఉండాలని కోరుకున్నాడు. సో చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు దూరం అవుతాడు అనే అవకాశం ఉంటేనే రాహుల్ గాంధీ టచ్లోకి వెళ్తాడు. చంద్రబాబు నాయుడు అవకాశమే ఇవ్వనప్పుడు రాహుల్ గాంధీ టచ్లోకి ఎందుకు వెళ్తాడు? ఎలా వెళ్తాడు? రాహుల్ గాంధీ సర్టన్లీ లైక్స్ చంద్రబాబు నాయుడు వచ్చి ఎన్డీఏని విడగొట్టుకొని ఇండియా కుటుంబాలకు వస్తాడంటే రాహుల్ గాంధీ ఎందుకు వద్దంటాడు? బ్రహ్మాండంగా ఆహ్వానిస్తాడు. నితీష్ కుమార్ను 5 సార్లు అటు పోలేదా? కానీ అక్కడ అవకాశం, పొలిటికల్ అవకాశం లేనప్పుడు రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు టచ్లోకి ఎలా వెళ్తాడు? సో అందువల్ల ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ రీత్యా అవకాశం లేదు. మరి జగన్ ఎందుకు అంటున్నాడు అంటే, జగన్కు బాధ ఏంటంటే రాహుల్ గాంధీ ఓట్ల చోరీ పైన చేస్తున్న అడావుడి దేశంలో సంచలనం కలిగిస్తోంది, పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం కూడా చూపెడుతోంది. ఇప్పుడు నా అనుభవమే చూస్తే యూట్యూబ్లో ఈ ఓట్ల చోరీ గురించి పెట్టిన ప్రతి వీడియో వేలలో చూస్తున్నారు జనం. ఎన్నికల కమిషన్ విశ్వాసం కోల్పోయింది అని పెట్టిన వీడియో చూడండి పోతుంది. అంటే ఎన్నికల కమిషన్ క్రెడిబిలిటీ పైన ప్రశ్నలు వేసిన సమయంలో మీకు రాహుల్ గాంధీ చేస్తున్న ఈ ఓట్ల చోరీ క్యాంపెయిన్లో ప్రజల్లో ట్రాక్షన్ కనబడుతుంది. నా యూట్యూబ్ ఛానల్ ఏం రిప్రజెంటేటివ్ కాదు, కానీ ఒక ఇండికేటివ్గానైతే కనబడుతుంది. హైపోథెసిస్ కొరకు క్లియర్గా ప్రజల్లో మీకు ఆ రకమైన ట్రాక్షన్ ఉంటుంది. మీరు ఓట్ల చోరీ పైన రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి, మీరు ఆయన యూట్యూబ్ ఛానల్లో లక్షల మంది చూశారు, మామూలుగా చూడలేదు. అందువల్ల మీకు సమాజంలో కాస్త నిజమే కదా మరి ప్రతిపక్షాలు చెప్తున్నవి ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా, ఎన్నికల కమిషన్ ఇలా ఎందుకు వ్యవహరిస్తోంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. సో అలాంటి విశ్వాసము సమాజంలో దేశంలో కలుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడితే బాగుండేది అనేది జగన్మోహన్ రెడ్డి కోరిక. సో కానీ రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతాడు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇండియా కూటమిలో భాగమా? పోనీ బీజేపీకి ఏమైనా వ్యతిరేకమా? నరేంద్ర మోడీకి వ్యతిరేకమా? జగన్మోహన్ రెడ్డి బాధల్లా చంద్రబాబు నాయుడు పైన తప్ప బీజేపీ పైన కాదు కదా. రాహుల్ గాంధీ ఏమో పోరాటం బీజేపీ పైన, జగన్మోహన్ రెడ్డి పోరాటం చంద్రబాబు నాయుడు పైన. సో రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడుపై పోరాడాల్సిన అవసరము ఇప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి మోడీతో పోరాడాల్సిన అవసరం ఉన్నా పోరాడాడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు
ఎన్డీఏలో ఉండగా జగన్ ఎన్డీఏకి సపోర్ట్ చేయకూడదు, కానీ అన్ని సందర్భాల్లో ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అందువల్ల ఈ పొలిటికల్గా రెండు డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది? అన్నిటికీ మించి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు. సో షర్మిల జగన్ పైనే పోరాటం పెట్టుకుని కూర్చున్నారు. ఆమె అసలు చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం లేదు. ఆమె ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మణికంఠ ఠాకూర్ ఎందుకు ప్రశ్నిస్తాడు? సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అంటున్న ఒక్క పొలిటికల్ పాయింట్ కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏపై పోరాడడం లేదు, అది నిజం. ఎన్డీఏపై పోరాడడం కన్నా జగన్ పైన పోరాడుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ షర్మిల ఈజ్ నాట్ అన్ అపోజిషన్ టు ద రూలింగ్ పార్టీ, ఇట్ ఈస్ అన్ అపోజిషన్ టు ద అపోజిషన్. ఈ ఒక్క విషయంలో మాత్రం జగన్ అనేది నిజం. దానికి కారణం ఏంటంటే వైఎస్ షర్మిల పర్సనల్ ఎజెండా, అది కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాదు. ఆమె పర్సనల్ ఎజెండాను హైజాక్ చేసింది. కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. నాతో ఒక సీనియర్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నేత అన్నది మా హైకమాండ్కి కూడా అర్థం కావడం లేదు. షర్మిలాను పార్టీ ప్రెసిడెంట్ పీసీసీ ప్రెసిడెంట్ అన్నప్పుడే మేము చెప్పాము, ఆమె ఎజెండా వేరు, ఆమె కేవలం జగన్పై పోరాడమే ఆమె ఎజెండా. అందువల్ల ఆమెను పీసీసీ ప్రెసిడెంట్ చేయకండి, మీరు కావాలనుకుంటే ఆమెకు రాజ్యసభ సీట్ ఇవ్వండి కర్ణాటక నుంచి, ఆల్ ఇండియాలో ఏదైనా ఆఫీస్ బేరర్ ఇవ్వండి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వకండి అని సీనియర్లు సజెస్ట్ చేసిన హైకమాండ్ వినలే. హైకమాండ్ ఏంటంటే రాజశేఖర రెడ్డి బిడ్డ కనుక ఏదో ఊపొస్తుంది అనుకున్నారు. కానీ షర్మిల విత్ ప్రూవ్ టు బి పొలిటికల్ ఫెయిల్యూర్ కదా, మీకు క్లియర్గా పొలిటికల్ ఫెయిల్యూర్ కనబడింది. కారణం ఆమె కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయాలని కానీ తాను డెవలప్ కావాలని కానీ ఆలోచన ఎక్కడా చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎంత నష్టం చేయగలిగితే అంత నష్టం చేయాలి. ఆ ఎజెండా ఉన్నప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా నిర్వహించాల్సిన పాత్ర ఎలా నిర్వహిస్తారు? అందువల్ల అడపాదడపా బీజేపీని విమర్శించిన అధికారంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో. కానీ నేను చంద్రబాబు నాయుడు విమర్శించా, తెలుగుదేశం పార్టీని విమర్శించా, అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ని తిడతా అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా పెరుగుతుంది? అది పర్సనల్ ఎజెండా. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో హైజాక్ చేశారు. షర్మిల పర్సనల్ ఎజెండా కాస్త కాంగ్రెస్ పొలిటికల్ ఎజెండా అయింది. అది జగన్మోహన్ రెడ్డి విమర్శించడంలో అర్థం ఉంది, కానీ రాహుల్ గాంధీ పైన విమర్శలు చేయడంలో అర్థం లేదు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్ల నియామకంపై సుప్రీం సంచలనాత్మక తీర్పు చెప్పింది సార్. గవర్నర్ కోటా నామినేషన్లపై మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. మధ్యంతర ఉత్తర్వు మేరకు తీసుకున్న చర్యలన్నీ రద్దయినట్లే అంటూ ధర్మాసనం పేర్కొంది. అయితే భవిష్యత్ నామినేషన్లు తుది తీర్పునకు లోబడి ఉంటాయంటూ స్పష్టం చేసింది.